మీరు కానివ్వండి డాక్టర్. మా తింగరదాని మొహం ఎలా ఉందో చూడాలని నాకు కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. కానివ్వండి కానివ్వండి. సారీ డాక్టర్, మాది ఈ రూమ్ కాదు. పదండి, మనం వేరే రూమ్కి వెళ్దాం. ఇది మన తింగరదాని ఫేస్ కాదు. పదండి. ఏంటి ఏం మాట్లాడుతున్నారు? సర్జరీ చేస్తే ఇలాగే అవుతుంది. ఎలా అయింది డాక్టర్? అక్షర, ఏం కాలేదమ్మా. కుందనపు బొమ్మలాగున్నా. అవునక్షర. దేన్నో తీసుకొచ్చి అక్షర అంటే నమ్మేయడమేనా ఏంటి? ఇదిగో చూడు. ఎంత బాగున్నావు కదా. నేనేనా? థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. అసలు నా పాత ఫేస్ లాగానే లేదు. నేను అదే కదా చెప్తున్నాను. అసలు నువ్వు కాదు అని నా డౌట్. ఈవిడ మా వైద్య వృత్తిని అవమానిస్తోంది. ఐఎమ్ సారీ. ఆవిడ మాటలు పట్టించుకోకండి డాక్టర్. అమ్మా అక్షర, నేను నాన్నగారిని పిలుచుకొస్తాను. ఇప్పుడు వదిలే వదినా, ఇంటికి వెళ్ళాక అప్పుడు పిలవండి. అక్క, ఎలా ఉందక్క నీ కోడలు? చూసే కళ్ళను బట్టి ఉంటుందిలే జగదీశ్వరి. మొహం చెక్కించుకున్నా దీని అందం ఎవరికొస్తుంది? అమ్మా, ఇది నీ ఇల్లు కాదు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి. అన్నయ్య, పెద్దమ్మకి చెప్పి నువ్వు అరుస్తావేంట అన్నయ్య? ఏంట్రా గొడవ హాస్పిటల్లో? డాక్టర్, మేము తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళొచ్చు మేడం. ఓకే. శ్రీరామ్, బిల్లు కట్టేనా? తీసుకెళ్దాం. ఎంతైంది డాక్టర్? 12 లక్షలు. ఎంత డబ్బు పోసినా మొహంలో కళ మాత్రం రాలేదు. వదినా, ఆ బిల్లేదో నేను కట్టేస్తాను, మీరివ్వద్దు. మంచిది వదినా, మీ మాట ఎందుకు కదనాలి? అలాగే ఇవ్వండి. నువ్వు రావే రేఖ, వెళ్దాం. ఆగండి అత్తయ్య, నాకు సమాధానాలు చెప్పు. మన ఇల్లు ఎక్కడో చెప్పు.
జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఎంత? మన ఇంటి పక్కనున్న బేకరీ పేరేంటి? మన ఇంటి పక్కనున్న ఎమ్మెల్యే పేరేంటి? కమాన్ ఆన్సర్ చెప్పు. చెప్పు. నువ్వో కాదు ఇప్పుడే తేలిపోతుందే. చెప్పవే, చెప్పు. అక్క, రేఖని ఎంత తొందరగా తీసుకెళ్తే అంత మంచిది. లేదంటే హాస్పిటల్ అని కూడా చూడను. నువ్వు పదవే, నడు పద. పద, ఇంటికి వెళ్దాం. మొహం మొత్తం మారిపోయింది. ఇప్పటికంటే ఇదివరకే బాగున్నానా? ఎప్పుడు బాగున్నానా? అక్షర, రామ్మా. అలాగే అత్తయ్య. శ్రీరామ్, ఆ? నాన్నెక్కడా? ఓ వెనకాల వస్తున్నారమ్మా. ఇక్కడే సందుమూల ఆగారు, వచ్చేస్తారు. ఎందుకు ఆగారో నాకు తెలుసు. వీళ్ళతో ఈ ఎదవ సిగరెట్లు మానిపించలేకపోతున్నాం జగదీశ్వరి. సర్లే పెద్దమ్మా, ఒక్కొక్కరికి ఒక్కో వీక్నెస్ ఉంటది. ఏడ్చావులే, మాకే వీక్నెస్ ఉందిరా? ఆ రేఖ మేడమే నీ వీక్నెస్. నీకు మరీ నోరు ఎక్కువైపోయిందిరా. సర్లే, ముందు లోపలికి పద, ఎండ ఎక్కువైపోయేలా ఉంది. పదండి. పదమ్మా. అక్షరమ్మ, కుడికాలు ముందు పెట్టి లోపలికి రమ్మా. కొత్తగా పెళ్లి చేసుకొని రాలేదు భాగ్యం, కుడికాలు పెట్టి రావడానికి. సరే రండమ్మా. పదమ్మా. ఆగండి. ఏమయ్యా కార్తికేయ, ఎంతైనా నువ్వు లక్కీ అని చెప్పాలయ్యా. అరెరెరెరెరెరే, ముందు అక్షర, తరువాత నేను, ఇప్పుడు మళ్ళీ సర్జరీ చేసిన కొత్త అక్షర. మర్యాదగా అడ్డు తప్పుకో. తప్పుకుంటాను. నేను తప్పుకోనా ఏంటి? ఇతను ఏ ముహూర్తాన నా మెళ్ళో తాళి కట్టాడో కానీ అప్పటినుంచి అడ్డు తప్పుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు అక్షర అంటూ కొత్త క్యాండిడేట్ ని తీసుకొచ్చారు. ఏయ్, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే పళ్ళు రాల్తాయి. చదువుకున్న దానివిగా ఆ మాత్రం సర్జరీస్ గురించి తెలీదా ఏంటి? తెలుసే, తెలుసు కాబట్టే మాట్లాడుతున్నాను. 1 minute. ఈవిడెవరు? శ్రీదేవి. ఎప్పుడో 16 ఏళ్ల వయసు సినిమా టైంలో శ్రీదేవి.
ఈవిడెవరు? ఈవిడ శ్రీదేవే. ఇది సర్జరీకి ముందు. ఇది సర్జరీ తరువాత. వయసు పైబడ్డా, గ్లామర్ తగ్గలా, ఫేస్ అలాగే ఉంది. ఏయ్ ఇప్పుడు ఈ సోదెందుకు? అమ్మా లోపలికి పదండి. వెళ్తూ రాగండి, ముందు నన్ను పూర్తి చేయనివ్వండి. ఇతనెవరు? మైకేల్ జాక్సన్ ఆపరేషన్ కి ముందు. ఇది ఆపరేషన్ తరువాత. రంగు మారాడు కానీ చనిపోయేంత వరకు ఈ మొహం మారలేదే. శ్రీదేవికి కూడా మొహం మారలేదు. మరి ఈ తింగరిది ఇలా ఎలా మారింది? సూటిగా అడుగుతున్నాను, చెప్పండి కామ్రేడ్స్, చెప్పండి. సో పాపం మా తింగరక్క ఫైర్ యాక్సిడెంట్ లో పోతే ఇలా డూపుని తీసుకొచ్చారని నేనెందుకు అనుకోకూడదు అని అడుగుతున్నాను. నన్నే కొడతావటే నిన్ను. ఓకే, కన్ఫర్మ్. ఖచ్చితంగా నువ్వు తింగరదానివే. అసలు ఇలా కావడానికి కారణం నువ్వేనని నా అనుమానం. జగదీశ్వరి, ఉండండి అత్తయ్య. ఏమమ్మా జగదీశ్వరమ్మా? ఏయ్ ముయ్. అదే స్టవ్ పేలి నా మొహం కాలితే ఈ అక్షర్ని ఇలా పట్టుకుని నిలదీసేవారా? నాకు సర్జరీలు చేయించేవారా? పీడ పోయిందని సంతోషించేవాళ్ళం. ఏయ్, దమ్ముంటే గట్టిగా మాట్లాడు. అమ్మా ఏంటి న్యూసెన్స్? జగదీశ్వరి, పాపం ఆపరేషన్ చేయించుకున్న పిల్ల ఎంతసేపు నించో పెడతారు? అమ్మా రేఖ, నీకు తెలుసు అక్షర ఇంటి పిల్లే కదా, ఎందుకు అనవసరంగా సీన్ క్రియేట్ చేస్తావు? నేను సీన్ క్రియేట్ చేస్తున్నానో లేదో కానీ మీరు మాత్రం ఏకంగా సినిమాని తీసేస్తున్నారు. సర్లేండి, లోపలికి రండి. వదిలే జగదీశ్వరి, వదలండి ప్లీజ్. నీ వల్ల ఇలా తయారవుతుందక్క. ఛా! అత్తయ్య వల్ల నేను ఒక్కదాన్నే ఇలా తయారయ్యాను, కానీ మీ వల్ల ఈ ఫ్యామిలీ ప్యాక్ అంతా భజనగాళ్ళు కాలేదా ఏంటి? అక్షర, పదమ్మా, పద. మర్యాద మర్యాద. ఊరుకోండి అన్నా, నేను వచ్చేసాను కదమ్మా, ఇంకెందుకు ఏడుస్తున్నారు? ఊరుకోండి. గుర్తుపట్టలేదేమో చూడు. నువ్వు వచ్చేసావని నాకు తెలుసు, వాళ్ళకి తెలియొద్దా ఏంటి? చూడండి అమ్మ బుజ్జి, ఈ ఎక్స్ట్రా క్యాండిడేట్ ఎలా మాట్లాడుతుందో. ఏంటి, దవడ పళ్ళు రాలగొడతారా? వద్దులే అమ్మా, అప్పుడే ఎందుకు? ముందుంది ముసళ్ళ పండగ, మంచి టైం చూసి కొడుదుర్లే, సరేనా? ఏంటి అందరు నవ్వుతున్నారు? ఏం లేదత్తయ్య, పాపం మొహం మాడిపోయినా మారిపోయినా అక్షరే కదా, మనింటి మనిషే కదా అంటున్నాను. అలా నిన్నెప్పుడైనా వీళ్ళంతా చూసారే? నీకెందుకే వీళ్ళ గురించి? పిచ్చత్తయ్య, నాకెందుకు కదా అని గాంధీ గారు కూర్చునుంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చేదా చెప్పండి? ఏమంటారు అత్తయ్య? ఓకే, నిజాలు చెప్తే కొందరికి నిష్ఠూరంగా ఉంటాయి. ఇదిగోండి, అందరూ వినండి. మావయ్య, మీరు కూడా చెప్పేదేదో సూటిగా చెప్పమ్మా, చరిత్రలు ఎత్తకుండా చెప్పు. అవతల చాలా పనులున్నాయి మాకు. అవునా మావయ్య?
ఓకే. మీ టైం నేనెందుకు వేస్ట్ చేస్తాను? అలాగే ఇప్పుడు నేను చెప్పేది కూడా వేస్ట్ అనుకోవద్దు. అక్క లోపలికి వెళ్దాం పదక్క. భాగ్యం, ఇవాళ వంట మనిషి రాలేదు, కాస్త వంట చేస్తావా? ఏయ్, హట్! స్త్రీని వంటింటి కుందేలు అనేది నీలాంటి వాళ్ళని చూసానే. ఎప్పుడు తిండి ధ్యాసేనా? కాసేపు సమాజం ఎట్టిపోతుంది, కుటుంబ వ్యవస్థ ఎలా మార్పులు చెందుతుంది అని దాని గురించి ఆలోచించండి. ఓకే, అంతేలే, మీరు మారరు. మావయ్య, బుక్ అయిపోయావు నాన్న. మిమ్మల్నే మావయ్య. ఆహా, చెప్పమ్మా. అక్షరక్కకి మొహం మారడం అనేది మనం మారడానికి మార్గాన్ని చూపించిందని నా ఉద్దేశం. నేను సామాజిక మార్పు కోసం పోరాడి మళ్ళీ అబాసుపాలు కాదలుచుకోలేదు. అందుకే మనం మారడం అని. నువ్వు చెప్తుంటే నాకే విసుగ్గా ఉంది. వీళ్ళకి ఎలా ఉంటుంది చెప్పు? ఎన్నాళ్ళకి నిజం మాట్లాడావు పెద్దమ్మా. అవునమ్మా, కరెక్ట్గా నిజం చెప్పావు. ఓకే కామ్రేడ్స్, అంత విసుక్కోక్కర్లేదు. అక్షరకి ఇంత జరిగిన తరువాత నేను నైతిక బాధ్యత వహించి ఈ గీత చెరిపేదలుచుకున్నాను. మొహం పగల కొడతాను. ఈ గీత గీసింది నేను. అందుకే అత్తయ్య, నేను చెరిపేద్దాం అనుకుంటున్నాను, కానీ మిమ్మల్ని చెరిపేమని అడగట్లేదు కదా. నెమ్మదిగా గీత చెడిపేయడానికి ముష్టి ప్లాన్ ఏదో వేస్తోంది. వెయ్యని లేక మనం ఒప్పుకుంటే కదా. అయిపోయాయా మీ గుసగుసలు? ఈ గీతని ఇప్పుడు కాదే, రేపు చెరిపేద్దాం అనుకుంటున్నాను మావయ్య. ఏమంటారు చెప్పండి? అమ్మా, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దమ్మా. ఏంటండి, ఎటు మా కృష్ణమూర్తి గారే కదా. మామయ్య గారిని పేరు పెట్టి పిలుస్తారే. ఓహో, మీరున్నారన్న సంగతి మర్చిపోయిన అత్తయ్య. సారీ సారీ. ఓకే, నేను గీత ఎందుకు చెరిపేద్దాము అనుకుంటున్నాను అంటే, రేపు హోలీ.